నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి ఒక చిన్న విషయం అండి. ఏం లేదండి, చాలా మందికి సందేహం ఉంటుంది ఏ సమయాల్లో అన్నం తినాలి అని. ఏం లేదండి, కొంతమంది ఆకలి వేస్తే తినాలి అని, కొంతమంది ఏమో టైం పెట్టుకుంటారండి. పొద్దున 9 కంటే 9 అయిపోవాలి, 1 కంటే 1 అయిపోవాలి, తర్వాత స్నాక్స్, తర్వాత డిన్నర్ అన్నది 8:30, 9 వరకు తినేయాలి అని పెట్టుకుంటారు. కానీ యోగా సాధన చేసే వాళ్ళకి ఒక చిన్న సలహా నేను చెప్తాను. మీరు మీ చేతులతో మీ ముక్కు దగ్గర పెట్టండి. ముక్కు దగ్గర పెట్టి శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్ గా వదిలేటప్పుడు ఏ నాస్ట్రిల్ యాక్టివేట్ ఉందో చూడండి. కుడిది యాక్టివేట్ ఉందా లేదా ఎడమది యాక్టివేట్ ఉందా? యాక్టివేట్ అంటే ఏంటండి, ఇక్కడ నుంచి ఎక్కువగా శ్వాస రావడం. నా ఎడమ వైపున ఎక్కువ నుంచి శ్వాస వచ్చింది అనుకోండి, అన్నం ఆ సమయంలో తినొద్దు. రైట్ నాస్ట్రిల్ యాక్టివేట్ ఉన్నప్పుడు మీరు ఆహారం తీసుకుంటే అండి, ఆహారం తొందరగా డైజెస్ట్ అవుతుందండి. ఈ రైట్ నాస్ట్రిల్ని మనము యాక్టివేట్ చేయటం ఎలా అని నన్ను అడిగితే, మీరు ఎడమ నాస్ట్రిల్ని మీరు క్లోజ్ చేస్తూ మీరు కుడి వైపు నుంచే శ్వాసని తీసుకోవడం, కుడి వైపు నుంచే శ్వాసని వదలడం. ఇలా చేస్తే మన రైట్ సైడ్ని, పింగళ నాడిని యాక్టివేట్ చేయొచ్చండి. చూడండి, నేను చూపిస్తాను ఒకసారి. మీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకోవటం, శ్వాసని వదలటం 1 to 2 minutes చేయండి. మీ రైట్ సైడ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. అలాగే మనకి ఇంకొక మెథడ్ కూడా ఉందండి. ఏం లేదండి, మన కుడి చేతితో ఫిస్ట్ చేస్తాము, ఎడమ సంఖ్య కింద పెడతాము. చూడండి, నేను ఎలా ప్లేస్ చేశానో ఇలా ప్లేస్ చేసినా కూడా మన పింగళ నాడి, మన రైట్ సైడ్ నాడిని యాక్టివేట్ చేయొచ్చు. మనం ఇలా కొన్ని క్షణాలు ఉన్నా కూడా మనకి పింగళ నాడి అన్నది యాక్టివేట్ అవుతుంది. ఈ సమయాల్లో మీరు ఆహారం తీసుకోండి, మన వంటికి పడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవుతూ యోగా సాధనాన్ని చేయండి. డైజెస్టివ్ ఇష్యూస్ ఇలాంటివి ఏవి మన దగ్గరికి రావు. మనకి 2 నాడీలు యాక్టివేట్ ఉంటే సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఈడ పింగళ నాడి 2 యాక్టివేట్ ఉండటానికి కూడా ఒక ప్రాక్టీస్ ఉందండి. 2 చేతులతో ఫిస్ట్ చేయండి, సంఖ్యల కింద పెట్టండి. ఇలా చేసి మనం ఐస్ క్లోజ్ చేయటం వల్ల 2 నాడీలు యాక్టివేట్ అవుతాయి. అలాగే మన సుషుమ్న నాడి, స్పిరిచువల్ నాడి అన్నది కూడా యాక్టివేట్ అవుతుంది. అలాంటి సమయాల్లో ఆధ్యాత్మికంలో మనం వెళ్ళటానికి చాలా వేస్ అయితే ఉన్నాయండి. యోగా సాధనలో మన ఆసనాలు, ప్రాణాయామాలే కాదండి, ప్రతి ఒక్క చేసే థింగ్ని ఎలా యాక్టివేట్ చేయొచ్చో ఇవి తెలుసుకుంటే మనము ఇంకెక్కువగా ఆధ్యాత్మికంలో వెళ్ళొచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం బేసిక్ వార్మప్స్ తో స్టార్ట్ చేద్దాము. ముందుగా జాయింట్ రొటేషన్స్ తో చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. ఛాతీని మంచిగా శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని మనము 2 మోచేతుల్ని ఇలా దగ్గరికి తీసుకొస్తూ పంచింగ్ పొజిషన్ లో ఉంటాము. మెల్లగా మనము 2 చేతుల్ని రిలాక్స్ చేస్తూ, ఈసారి 2 చేతుల్ని మనం ఇలా భుజాల పైన పెడుతూ షోల్డర్ రొటేషన్ చేయండి.
మీ బాడీలో మూమెంట్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయటానికి చూడండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు జెంటల్ గా చేతులని ఇలా షేక్ చేయండి. రిలాక్స్ అవుతూ కుడి కాలని ఇలా స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేయండి. రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేయండి. రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇవన్నీ చాలా బేసిక్ వార్మప్స్ అయితే మనం చేసాము. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము రెండు కాళ్ళని తాడాసనలో ఉంచుతాము. ఉంచిన తర్వాత రెండు కాళ్ళని సెపరేట్ చేయండి. అలాగే కాళ్ళ వేలు ముందు వైపున ఫేస్ చేయాలండి. ఈసారి సైడ్ కి ఫేస్ చేయకుండా మనము ముందుకి పాయింట్ చేస్తూ ప్లేస్ చేస్తాము. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవుతూ రెండు కాళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేయండి. వన్స్ మనము హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ఛాతీని కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తూ మోచేతుల్ని ఇలా బెండ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తాము. చూశారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనం చూసుకున్నట్టయితే కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఈ భాగంలో మనం బెండ్ అవుతూ ఛాతీని మనం లోపలికి తీసుకొని వెళ్ళటం వల్ల ఈ భాగంలో ఎక్కువగా మనకి స్ట్రెచ్ అన్నది ఉంటుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అకర్ణ ధనురాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేద్దాము. చూడండి ముందుగా, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కాళ్ళవేలు మీ వైపున ఫేస్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చోండి. ఇప్పుడు 2 కాళ్ళ బొటన వేలని మనము హోల్డ్ చేస్తామండి. హోల్డ్ చేసిన తర్వాత చూడండి, నేను నా ఎడమ కాళ్ళతో ముందుగా చేస్తున్నాను. ఎడమ కాళ్ళని ముందుగా ఇలా మోకాలని బెండ్ చేస్తూ ముందుగా వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. బొటన వేలు హోల్డ్ చేస్తే మీకు కష్టంగా అనిపిస్తే మీ కాళ్ళ అరికాళ్ళని కూడా ఇలా హోల్డ్ చేసి చేయొచ్చండి. ముందుగా వెనక్కి తీసుకెళ్ళి తర్వాత పైకి రేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా కాళ్ళని కింద డ్రాప్ చేసి కాళ్ళని స్ట్రెచ్ చేయొచ్చు. చాలా మంది యోగా సాధన వాళ్ళు ఆ కాళ్ళని తీసి పైన కూడా పెడతారండి, హెడ్ పైన కూడా పెడతారు. మన హిప్ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటే చేయొచ్చండి. హిప్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉందనుకోండి, హిప్ ఓపెనింగ్ ఆసనాలని ఎక్కువగా చేయండి. తర్వాత నార్మల్గా ఆసనం చేయండి. తర్వాత మనము మెల్లమెల్లగా అడ్వాన్స్ ఆసనాలు అయితే చేద్దాము. ఈ ఆసన చేసేటప్పుడు మనం పట్టుకున్న పొజిషన్ కరెక్ట్గా ఉండాలండి. హ్యాండ్ స్లిప్ అయి లెగ్ స్లిప్ అయితే పడిపోతుందండి, అనవసరంగా లెగ్ డ్యామేజ్ అవుతుంది. అలాగే గుర్తు పెట్టుకోండి, ముందుగా కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి తర్వాత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఆ భాగంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని 2 వైపున మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అకర్ణ ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగాసన. అష్టాంగ అంటే 8 లింబ్స్ అండి. మన శరీరంలో ఉన్న 7 పార్ట్స్ని మనం కింద పెడతాము. అలాగే ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తాను. చూడండి ముందుగా ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా ఈ ఆసన చేయటానికి మనము ఫలకాసనాలోకి వస్తామండి. అంటే బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు వస్తాము. వచ్చిన తర్వాత ముందుగా మోకాలని డ్రాప్ చేయండి. తర్వాత మీ ఛాతీ భాగాన్ని 2 చేతుల మధ్యలో డ్రాప్ చేయండి. తర్వాత చిన్ని కింద ప్లేస్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఎడమ కాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ మనము ఎడమ కాళ్ళతో కూడా చేస్తాము. చూసారు కదండి, అష్టాంగాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము.
అష్టాంగాసన అనేది చాలా డిఫికల్ట్ పోస్చర్ అండి. మన హ్యాండ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఛాతీ భాగంని కింద ప్లేస్ చేసేటప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇవి వీక్ ఉంటాయండి. మగవాళ్ళకి అనుకోండి అది గాడ్స్ గిఫ్ట్ అనుకోండి, హ్యాండ్స్ అన్నవి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆడవాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ నువ్వు బకెట్ ఎత్తకు, అమ్మ నువ్వు అది ఎత్తకు అని మనమే వీక్గా చేస్తామండి. కాబట్టి ఇలాంటి ఆసనాలు చేయటం వల్ల మనకి హ్యాండ్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇక్కడ మనము లెగ్ని రేస్ చేయటం వల్ల మన బ్యాక్ మజిల్ పైన చాలా ప్రెషర్ పడుతుందండి. కాబట్టి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అబ్డామెన్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళల్లో ఒక వైపున మనకి స్ట్రెచ్ అయితే ఉంటుందండి. కలిసి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా మనము సుఖాసనాలో కూర్చోవచ్చండి, ఒకవైపున తిరుగుతూ. ఇదండి అష్టాంగాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, పవన ముక్తాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, 2 కాళ్ళని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత 2 మోకాలని ఇలా ఫోల్డ్ చేస్తూ 2 కాళ్ళని మీ చేతులతో ఇంటర్లాక్ చేస్తూ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ముక్కుని 2 మోకాళ్ళ మధ్యలోకి తేయటానికి ట్రై చేయండి. మీకు సర్వైకల్ పెయిన్ ఉంటే నెక్ని రిలాక్స్ చేసి ఇదే పొజిషన్లో ఉండొచ్చండి, ఏం పర్లేదు. చూశారు కదండి ఆసన ఎలా చేయాలో చూపాను. కాబట్టి మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. తర్వాత ఆసన వల్ల కలిగే లాభాలని చెప్తాను. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవన ముక్తాసన. ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే కాళ్ళని కింద డ్రాప్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేసేటప్పుడు మనము కోర్ మజిల్స్ని అయితే వాడుతున్నామండి. కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎందుకంటే మనం లెగ్ని రేస్ చేస్తే ఉట్టిగానే లేవదు కదండి, ఇక్కడ ఉన్న మజిల్స్ని మనం యాక్టివేట్ చేసి లెగ్స్ని అయితే లిఫ్ట్ చేస్తున్నాం. అలాగే మనము హోల్డ్ చేసి స్క్వీజ్ చేయటం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ని మంచిగా మనము స్క్వీజ్ చేస్తున్నాం. మన శరీరంలో ఎయిర్ వాయువు ఉన్నా కూడా అది బయటికి రిలీజ్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని తప్పకుండా వాత దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయొచ్చండి. అంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి వాత దోషం అన్నది ఎక్కువగా అయిపోతుంది, వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీకి అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి డి విటమిన్ తక్కువ అవుతుంది అంటారు కదండి. డి విటమిన్ ఆహారంలో ఎక్కువగా దొరికేది ఒక పదార్థం అయితే చెప్తానండి, జున్ను పాలు చాలా మందికి ఇష్టం అండి. జున్ను అంటేనే చాలా ఇష్టం, కానీ మనకి ప్యూర్గా దొరుకుతుంది, ఊర్లో దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా పండగలకి ఊరికి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా మీకు జున్ను దొరుకుతుంటే దాన్ని తీసుకోండి. మన శరీరంలో కావాల్సిన డి విటమిన్ ఆహార రూపంలో మనకి దొరుకుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.